మినపగారులండి. ఆల్రెడీ నేను 4 అవర్స్ బ్యాక్ నానబెట్టి రుబ్బి పెట్టుకున్నాను. మినప వడలు ఈరోజు స్పెషల్ అండి. మినప వడలో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం సోడా ఉప్పు కలుపుకున్నాను. సో ఏంటంటే ఈరోజు స్పెషల్ మీరే చెప్పండి. ఊరికే సండే అని చేశానండి. సో ఆనియన్ చాప్ చేసి అలా చేసిన ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి కొంచెం, కరివేపాకు కొంచెం యాడ్ చేసేసుకున్నాను. కొత్తిమీర ఇంకా కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను, వాష్ చేసి. సో యాడ్ చేసేసుకున్నాను. బాగా మిక్స్ చేయాలంటే అంటే ఆనియన్, పచ్చిమిర్చి, ఉప్పు అంతా మొత్తం ఇట్లా మిక్స్ చేసుకోవాలి కంప్లీట్గా. తర్వాత నేను ఆయిల్ హీట్ చేసుకున్నానండి. ఆయిల్ హీట్ చేసుకున్న. సో టిష్యూ పేపర్ పెట్టి, అంటే ఆయిల్ కొద్దిగా వడలకి ఏదైనా ఆయిల్ ఉంటే లాక్కోవడానికి. సో వడలు వేసేసాను. చూడండి ఎలా ఉన్నాయో, ఎలా వేస్తున్నానో చూడండి. సో నాకు ఇట్లా అలవాటు. చాలామంది కాటన్ క్లాత్ యూస్ చేస్తారు, లేదా చేత్తో వేసే వాళ్ళు ఉన్నారు. ఇంకా డిఫరెంట్గా ఉంది. నాకైతే ఇట్లా అలవాటు. చాలా బాగా వస్తాయి. షేప్ అయినా అంటే లోపల సాఫ్ట్గా ఉంటుంది, బయట క్రిస్పీగా ఉంటుంది. తినటానికైతే చాలా బాగుంటుంది. మా రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్కి కానీ చాలా ఇష్టం ఈ వడలు అంటే. నేను చేసే మినప వడలకి అయితే మా ఆయన అయితే 100కి 100 మార్క్స్ ఇస్తాడు. అంత బాగుంటుంది. బాగా చేస్తాను పర్ఫెక్ట్గా. ఎప్పుడు చేసినా చెడిపోకుండా వచ్చే వంట అయితే నాకు తెలిసిన వంట ఇదేనండి. అందులోనూ ఇప్పుడు శ్రావణ శుక్రవారాలు, శ్రావణ శనివారాలు, శ్రావణ సోమవారాలు చేసుకునే వాళ్ళకి ఇది యూజ్ అవుతుందండి. ఒకసారి చూసుకోండి. మీరు కొంచెం ఒక 1/2 kg పప్పు నానబెట్టేసుకొని ఒక 4-5 అవర్స్ ముందు ఇలా రుబ్బుకొని, మరీ మెత్తగా రుబ్బుకోకండి, మరీ బరకగా రుబ్బుకోకుండా అలా రుబ్బుకొని ఇలా వేసేసుకుంటే ఎంత బాగుంటుంది కదండి. మీరు దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు, ప్లస్ మనకి స్నాక్గా కూడా పనికొస్తుంది. ఈవినింగ్ ఆర్ మార్నింగ్ అయితే టిఫిన్గా కూడా పనికొస్తుంది. సాంబార్ చేసేసుకుంటే బాగుంటుంది. సాంబార్ కానీ, పచ్చిమిర్చి పచ్చడి కానీ ఈ వడలకి చాలా బాగుంటుందండి. సో గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం తిప్పుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పేసుకొని, సో మంచిగా కాలనివ్వాలి. కాలితేనే బాగుంటుంది, లోపల కూడా మంచిగా. సో ఒకసారి చూడండి వడలు ఎంత బాగా వచ్చాయి కదండి. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.